ఏపీలో సీట్ల రగడ ప్రతి ఒక్క పార్టీకి తలనొప్పిగా మారుతుంది. తాజాగా రాజోలు అసెంబ్లీ నియోజకవర్గంలో వైసీపీకి తలనొప్పి ప్రారంభమైంది. గత ఎన్నికల్లో జనసేన తరపున గెలిచిన ఒకే ఒక్క సీటు ఇదే కాగా ఈ స్థానం నుంచి రాపాక వరప్రసాదరావు జనసేన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే వైసీపీ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక అప్పటి నుంచి అధికార పార్టీతోనే నడుస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా సీఎం జగన్మోహన్ రెడ్డి సిట్టింగ్ స్థానాల్లో పోటీ చేసే వారిలో కొందరికి ఉద్వాసన పలుకుతున్నారు. వారిలో రాపాక కూడా చేరిపోయారు. ఆయన పోటీ చేసిన రాజోలు నుంచి ఇటీవలే తేదేపా నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుని పోటీకి దింపుతూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఈ విషయంపై రాపాక తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఓడిపోయే అభ్యర్థిని తీసుకుని వచ్చి రాజోలు నుంచి పోటీ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని చెబుతున్నారు. మరొకసారి సర్వే చేయించి గెలిచేది ఎవరో చూసి అభ్యర్థిని ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. తనను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెబుతున్నారని, దానికి తాను సిద్ధమే కానీ రాజోల్లో ఓడిపోయే అభ్యర్థిని దింపితే మాత్రం సహించలేమని అంటున్నారు. అవసరమైతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమేనంటూ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలోనే సకినేటిపల్లి 3 తూముల వద్ద వైకాపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. అమలాపురం రాజోలు పార్టీ సమన్వయకర్తలుగా ప్రకటించిన పత్రాలు ప్రదర్శిస్తూ రాపాకకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలంటూ నినాదాలు చేశారు. రాజోలు అసెంబ్లీ అభ్యర్థిగా రాపాక వరప్రసాదరావుని ప్రకటించాలని డిమాండ్ నిన్న కాక మొన్న వచ్చిన గొల్లపల్లి సూర్యారావుని రాజోలు సమన్వయకర్తగా నియమించడం పట్ల తీవ్ర వ్యతిరేకతను తెలిపారు. గొల్లపల్లి నాయకత్వంలో తాము పనిచేసేది లేదంటూ తేల్చి చెబుతున్నారు వైకాపా కార్యకర్తలు. ఇదిలా ఉండగా నగర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా మంత్రి రోజా పోటీ చేస్తే తాము మద్దతివ్వబోమని ఆ నియోజకవర్గ వైసీపీ నేతలు స్పష్టం చేశారు. తిరుపతిలో రోజా వద్దు జగన్ ముద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. రోజాకు మళ్లీ టికెట్ ఇస్తే ఓడిపోవడం ఖాయమన్నారు. రోజాకి తప్ప మరెవరికి ఇచ్చినా తాము గెలిపించుకుంటామన్నారు. నియోజకవర్గంలో రోజా అవినీతి అక్రమాలను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు వైకాపా నేతలు. మరోవైపు త్వరలో తాను తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ఒంగోలు లోక్సభ సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయనను ఇవాళ ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం స్థానిక నాయకులు కలిశారు. అంతా కలిసి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు భేటీ తర్వాత మాగుంట తెలిపారు. తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించే ముహూర్తంలో తాను తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సైకిల్ ఎక్కుతామని తేల్చి చెప్పారు. ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ సహకరించాలని కోరారు. నా పేరు కుసుమ రాకేష్ అలియాస్ చింటూ, సగిరిపల్లి మండలం, రాజోలు నియోజకవర్గం, అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే రాపాక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వకపోవటం అన్నది గందరగోళం నెలకొన్నది వైఎస్ఆర్సీపీలో. అదే యువకులందరూ కూడా మనస్తాపం లోనయ్యారు. ఇదే విధంగా ఎవరో నిన్న కాక మొన్న వచ్చినటువంటి గొల్లపల్లి సూర్యారావు గారు టికెట్ ఇవ్వటం అన్నది మేము ఎవరూ కూడా ఒప్పుకోవట్లేదు ఆ విషయంలో. కానీ రాజోలు నియోజకవర్గంలో రాపాక వరప్రసాద్ ప్రతి గడపకి వెళ్ళి నియోజకవర్గంలో ప్రతి గడపని టచ్ చేసినటువంటి రాపాక వరప్రసాద్ గారి టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా కార్యకర్తలు ఏంటి యావది మండలంలో కానీ నియోజకవర్గంలో కానీ ఎవరో కూడా మేము సిద్ధంగా లేము ఏ విషయంలో కూడా. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు 175 అవుట్ ఆఫ్ 175 అన్నారు. అదే కనుక వరప్రసాద్ గారికి టికెట్ ఇవ్వని పక్షంలో 175 ఉండదు, 174 ఉంటుందని చెప్పేసి మొట్టమొదటిగా మేము రాజోలు నియోజకవర్గం నుంచి మేము అడుగుతున్నాం. అదేవిధంగా ప్లేనరీలోనే ఏంటి ఆశ్రా మీటింగ్ ఏంటి కానీ ఏ విషయంలో అయినా సరే రాపాక వరప్రసాద్ గారు మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నడుచుకున్నారు. ఏ విషయంలో కూడా అది ఇవ్వకపోవటం అన్నది అది మంచిది కాదు, పార్టీకి కూడా ఇది కాదు. ఒకవేళ ఈ 13వ తారీఖుకల్లా నిర్ధారించకపోతే కనుక మేమందరం మూకుమ్మడి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఎవరైతే ఏ పదవులు ఉన్నాయో అన్నీ కూడా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఈ విషయంలో. అందుచేసి దూరదృష్టితో ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు విజ్ఞప్తి చేసేది ఏంటంటే కంపల్సరీ ఎమ్మెల్యేగా రాపాక వరప్రసాద్ అయితేనే అత్యంత మెజార్టీతో నెగ్గించగలదు. లేని పక్షంలో అదే గొల్లపల్లిగా టికెట్ ఇవ్వడంలో కనుక మీరు అన్నట్టుగా 175 అవుట్ ఆఫ్లో 174 ఉంటుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటాం. మేమందరం మీ గెలుపు కోసం మేము సిద్ధంగా ఉన్నాం. జై జగన్, జై రాపాక నాయకత్వం, జై జగన్.